వర్సెస్ బీసీ మహిళ ఇదే వైసీపీ వ్యూహం. హిందూపురంలో ఇప్పటివరకు ఏ ఒక్క ప్రధాన పార్టీ ఒక మహిళా అభ్యర్థిని బరిలో నిలిపిందే లేదు. వైసీపీ ఫస్ట్ టైం ప్రయోగం చేయబోతోంది. కురుబ సామాజిక వర్గ మహిళని పోటీకి పెట్టడం ద్వారా టీడీపీకి చెక్ పెట్టాలనుకుంటున్నారు సీఎం జగన్. ఈ ప్లాన్ 40 years అనే మార్క్ ని బ్రేక్ చేస్తుందా? హిందూపురంలో బాలయ్యని ఓడించడానికి ఈ వ్యూహం సరిపోతుందా? హ్యాట్రిక్ కోసం బాలయ్య, బోని కొట్టాలని వైసీపీ, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెద్దిరెడ్డి, టార్గెట్ హిందూపురం. దాదాపు 40 ఏళ్లుగా టీడీపీ తప్ప మరో పార్టీ జెండా ఎరిగిందే లేదు ఈ నియోజకవర్గంలో. నందమూరి తారక రామారావు వరుసగా 3 సార్లు గెలిచిన నియోజకవర్గం కావడం, ఆ తర్వాత నందమూరి హరికృష్ణ గెలవడంతో ఇది నందమూరి ఇంటి నియోజకవర్గంగా మారిపోయింది. 1999 తర్వాత తిరిగి 2014లో నందమూరి వంశం నుంచి బాలకృష్ణ పోటీ చేశారు. 2019లో వరుసగా రెండోసారి కూడా గెలిచారు. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో హ్యాట్రిక్ బ్రేక్ చేయాలనుకుంటోంది వైసీపీ. ఈసారి హిందూపురంలో గెలిచి బోనీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. వై నాట్ 175 టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్ పర్టికులర్ గా 3 నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకున్నారు. అందులో మంగళగిరి, కుప్పంతో పాటు హిందూపురం కూడా ఒకటి. హిందూపురం బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి వారం రోజుల పాటు ఈ నియోజకవర్గంలో పర్యటిస్తుండడమే ఓ సంచలనంగా చెప్పుకుంటున్నారు. సరే, ఇంతటి బాలయ్యకు పోటీ ఎవరు? అంతా ఆశ్చర్యపోయేలా దీపికారెడ్డిని తీసుకొచ్చి పెట్టారు సీఎం జగన్. రాజకీయాలకు కొత్త అయిన దీపికారెడ్డిని నిలబెట్టడం వెనుక ఎవరూ ఊహించని స్ట్రాటజీ కనిపిస్తోంది. బాలకృష్ణకు ఉన్న ఇమేజ్కు ఇప్పుడున్న నేతల్లో ఎవరిని బరిలో నిలిపినా తక్కువే అవుతుంది. అందుకే ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న మహిళను తీసుకొచ్చారు. పేరు దీపికారెడ్డి అయినా ఆమె కమ్యూనిటీ కురుబ. దీపిక భర్తది రెడ్డి సామాజిక వర్గం. అందున ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురుబ కమ్యూనిటీకి బలం ఎక్కువ. హిందూపురం నియోజకవర్గంలో 17,000 మంది కురుబలున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం కూడా దీపిక వెనుకే ర్యాలీ అవుతుందని భావిస్తున్నారు. పైగా ఈసారి మహిళా అభ్యర్థి కావడంతో ఆ సెక్షన్ ఓటర్లను ఆకర్షించొచ్చు అన్నది దీపికను బరిలో నిలపడం వెనుక మరో స్ట్రాటజీ. ఈ 40 ఏళ్లలో ప్రధాన పార్టీ తరపున ఒక్క మహిళా అభ్యర్థి కూడా పోటీకి దించిందే లేదు. దీంతో మహిళా అభ్యర్థి అనే వ్యూహం ఫలిస్తుంది అన్న అంచనాతో ఉన్నారు సీఎం జగన్. బాలయ్య వర్సెస్ బీసీ మహిళనే అనుకోండి. మన జగన్ అన్న ఒక ఆడబిడ్డకి మరి బీసీ వర్గానికి ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను నియమించబడుతున్నారు. నేను అన్ని చోట్ల తిరుగుతున్నాను. రెస్పాన్స్ అయితే బాగా ఉంది. చాలామంది టీడీపీ వాళ్ళు కూడా మారుతూ ఉన్నారు. ఎందుకంటే మన జగనన్న సంక్షేమ పథకాలు కానీ మేము మన లోకల్ లీడర్స్ అందుబాటులో ఉంటా ఉన్నాము. అవి చూసి ప్రజలందరూ తేడా తెలుసుకుంటున్నారు కాబట్టి మన వైపు వస్తూ ఉన్నారన్న. హిందూపురం నియోజకవర్గాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది వైసీపీ. అసలు మంత్రి పెద్దిరెడ్డిని రంగంలోకి దించడమే పెద్ద విషయమని చెప్తున్నారు. ఎందుకంటే గత 20 రోజులుగా హిందూపురంలో చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నేతలు హిందూపురం నియోజకవర్గ నేతలందరినీ కలిశారు. పెద్దిరెడ్డి పర్సనల్ సెక్రటరీ కూడా వీరిలో ఉన్నారంటున్నారు. దీపికారెడ్డి కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కానీ ఎక్కడో సింక్ కావడం లేదు. బహుశా స్థానిక వైసీపీ నేతలతో సమన్వయం కుదరడం లేదో, అంత పాజిటివ్నెస్ కనిపించడం లేదో గాని ఏకంగా మంత్రి పెద్దిరెడ్డినే హిందూపురంలో అడుగు పెట్టాల్సి వచ్చింది. అటు ఇటుగా వారం రోజుల పాటు పల్లెల నుంచి పట్టణాల వరకు అన్ని ప్రాంతాల్లో పర్యటించేందుకు పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి. 36 పంచాయతీల్లో పర్యటించేందుకు రోడ్ మ్యాప్ కూడా రెడీ చేశారు. ఈ పర్యటనలో కార్యకర్తల నుంచి నేతల వరకు అందర్నీ కలవబోతున్నారు. ముందుగా చౌళూరు తదితర గ్రామాల్లో పర్యటించారు. దీపికారెడ్డిని స్థానిక నేతలకు, నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేస్తూ అందరికీ చేరువ చేస్తున్నారు. బాలయ్యతో పని లేదు, చంద్రబాబుతో పని లేదు. మా మహిళ బీసీ అభ్యర్థి అయినా కూడా మేము గెలవడానికి, గెలిపించడానికి ఆమెకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. తప్పకుండా గెలుస్తుంది.
బాలయ్య గారైనా లేకపోతే వాళ్ళ అల్లుడు గారైనా లేకపోతే వాళ్ళ మామ చంద్రబాబు గారైనా ఎవరైనా నిలవచ్చు. ఎవరు నిలిచినా కూడా మా అభ్యర్థిని ఇక్కడ హిందూపూర్లో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బోని కొట్టడానికే బీసీ మహిళలను తీసుకొచ్చాము. ఒక బోయ కులం, ఒక కుర్బ కులం, 2 కులాలను తీసుకొచ్చాము. మా ప్రయత్నం అంతా కూడా ఇక్కడ కంచుకోట అనేది లేదు. ఇదంతా కదా గాజు అంటే గ్లాస్ హౌస్, రాయి అక్కడి నుంచి వేసినా ఇక లోపల నుంచి వేసినా పగిలిపోతుంది అని ఇప్పుడు అది చూపించాం. కాబట్టి అందరి ఆలోచనలు కూడా పటాపంచలు అయిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా బలం చేకూరుతుంది. స్థానిక వైసీపీ నేతలు దీపికారెడ్డికి సహకరించే పరిస్థితే లేదా? టికెట్ ఆశించిన వాళ్లంతా దూరంగా ఉండాలనుకున్నారా? అందుకేనా నేరుగా మంత్రి పెద్దిరెడ్డినే రంగంలోకి దిగింది? ప్రస్తుతం హిందూపురంలో ఈ టాకే వినిపిస్తోంది. నవీన్ నిశ్చల్ వరుసగా 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే మరోసారి టికెట్ అడుగుతున్నారు అన్న మాట వినిపిస్తోంది. మరోవైపు మున్సిపల్ చైర్మన్ ఇంద్రజతో పాటు వైస్ చైర్మన్ బలరాం రెడ్డి కూడా టికెట్ ఆశించారట. ఇక్బాల్ కు ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ ఛాన్స్ తీసుకోవాలనుకున్నారని కూడా వినిపించింది. కాకపోతే హిందూపురంలో ఇక్బాల్ ను వ్యతిరేకించే వర్గం ఇప్పటికీ బలంగానే ఉందని టాక్. టికెట్ ఆశించిన వాళ్లంతా దీపికారెడ్డికి సహకరిస్తారా అనే అనుమానాలున్నాయి. మరోవైపు చౌళ్లూరు రామకృష్ణారెడ్డి హత్య కూడా నెగిటివ్ కాబోతోంది. ఇన్ని కారణాలతోనే మంత్రి పెద్దిరెడ్డి నేరుగా హిందూపురం వచ్చారని చెప్తున్నారు. ఈ నియోజకవర్గానికి ఉన్న 40 ఇయర్స్ ఇమేజ్ ను బ్రేక్ చేయడం కోసం ఫ్రెష్ లుక్, క్లీన్ ఇమేజ్ ఉన్న దీపికారెడ్డిని బరిలో దించుతున్నారు అన్న చర్చ జరుగుతోంది. అసలు హిందూపురం టికెట్ ఆశించిన వాళ్లందరినీ కాదని దీపికారెడ్డిని సెలెక్ట్ చేసిందే మంత్రి పెద్దిరెడ్డి అనే ప్రచారం కూడా ఉంది. అందుకే ప్రత్యేక చొరవ తీసుకుని మంత్రి పెద్దిరెడ్డి హిందూపురంలో ఎంటర్ అయ్యారు అని చెప్తున్నారు. తప్పకుండా మేము గెలుస్తాము. ప్రజలే తేడా తెలుసుకుంటున్నారన్న. కంచుకోట మేము బద్దలు కొడతాము. మన వైఎస్ఆర్సీపీ జెండా ఎల్లప్పుడూ ఉండేలా నేను చూసుకుంటా. బాలకృష్ణను ఓడించడానికి వైసీపీ తీసుకున్న స్ట్రాటజీ ఒక్కటే. 40 ఏళ్లుగా ఒకే పార్టీని గెలిపిస్తే జరిగిన అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తోంది వైసీపీ. పైగా బాలకృష్ణ సినిమాలకే పరిమితమవుతారు తప్ప నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండరు అనే ప్రచారాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వైసీపీని గెలిపిస్తే ఎమ్మెల్యే కూడా హిందూపురంలోనే ఉంటారని ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ పరిస్థితి ఏంటి? హ్యాట్రిక్ కొడతారా? వరుసగా ఎమ్మెల్యేగా గెలవడం, 40 ఏళ్లుగా ఒకే పార్టీ అధికారంలో ఉండడం నెగిటివ్ ఫ్యాక్టర్స్ గా మారుతాయా? నియోజకవర్గ ప్రజలకు బాలకృష్ణ అందుబాటులో ఉండరు అనే ప్రచారాన్ని హిందూపురం ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ భావిస్తున్నట్టుగా ఇలాంటి ప్రచారాన్ని హిందూపురం ప్రజలు పట్టించుకోకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బాలకృష్ణ అందుబాటులో ఉంటారా ఉండరా అన్న విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదట ఇక్కడి ప్రజలు. నియోజకవర్గానికి వచ్చినా రాకపోయినా పనులైతే ఎక్కడా ఆగడం లేదని, అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి అన్న చర్చ జరుగుతోంది. ఏ రోజైతే పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అపజయం ఎరుగని తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభివృద్ధి చేయకపోతే తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు? మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్ గారి హవా అంత కొనసాగినా కూడా హిందూపురంలో బాలయ్య గారికి ఇంకా 1000 మెజార్టీ పెరిగింది. అంటే అభివృద్ధి చేసినట్లా చేయకున్నట్లా. కానీ టీడీపీకి కూడా ఎక్కడో అనుమానం ఉన్నట్టుంది. అందుకే కాబోలు 15 రోజుల గ్యాప్లో రెండోసారి హిందూపురంలో పర్యటిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. కార్యకర్తలు చేజారుతారేమోనన్న భయమో, వారిలో మనోధైర్యం నింపేందుకో గాని ఈ మధ్య నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలందరినీ పలకరిస్తున్నారు బాలకృష్ణ. ఏదేమైనా బావమరుదులైన చంద్రబాబు బాలకృష్ణను కుప్పం హిందూపురంలో ఓడించాలనే గట్టి పట్టుదలతో ఉంది వైసీపీ. అందుకే ఈ 2 నియోజకవర్గాల బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికిచ్చారు. కుప్పం నియోజకవర్గంలో దాదాపు అన్ని పంచాయతీలను చుట్టేసి అక్కడి కార్యకర్తలు ప్రజలతో సమావేశమైన మంత్రి పెద్దిరెడ్డి హిందూపురంలోనూ అదే యాక్షన్ ప్లాన్ రెడీ చేశారంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు ఇలాఖాలో మకాం వేసి పరిస్థితుల్ని వైసీపీ వైపు తిప్పే ప్రయత్నం చేశారంటున్నారు. ఇప్పుడు బాలకృష్ణ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. మరి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో చూడాలి.